ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు చినుకు పడితే రోడ్లపై నిలిచిపోయే నీళ్లు. నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపై మరో పిడుగు లాంటి వార్త. భాగ్యనగరంలో నివసించడం భారంగా మారిపోయింది. ఇంటద్దెలు అమాంతం పెరిగాయి. హైదరాబాద్ లో సౌకర్యవంతమైన ఇల్లు దొరకాలంటే అధిక అద్దెలు చెల్లించాల్సిందే. కోవిడ్ తర్వాత భాగ్యనగరంలో ఇంటద్దెలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత తాజాగా మరోసారి ఇళ్ల అద్దెలు పెరిగినట్లు తాజా నివేదిక ద్వారా అర్థమవుతోంది. దీంతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం దేశంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య మార్కెట్ గా ఉంది. ఇక ఈ అద్దెల పెరుగుదలలో హైదరాబాద్ 2వ స్థానంలో ఉన్నట్టు అనరాగ్ సంస్థ నివేదికలో స్పష్టం చేసింది. ముంబైలో గతంతో పోలిస్తే 28% అద్దెలు పెరిగాయట. 2022లో చదరపు అడుగు 131 రూపాయలుండగా 25లో చదరపు అడుగు 168 రూపాయలకు పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. 2022 నుంచి 25 మధ్యలో ముంబైతో పాటు ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లోనూ అద్దెలు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తో ఆఫీస్ స్థలాల అద్దెలు గత 4 నెలల్లో 24.1% పెరిగింది. ఢిల్లీలో 20% పెరిగింది. బెంగళూరులో 15.8%, పూణేలో 11%, చెన్నైలో 9.1% ఆఫీస్ స్థలాల అద్దెలు పెరిగినట్లు నివేదికలో తెలిపింది. హైదరాబాద్ లో ఏటేటా అద్దెలు పెరుగుతున్నట్లు పేర్కొంది. ఆఫీస్ స్థలాల అద్దెలు చదరపు అడుగు ధర 2022లో 58 రూపాయలు, 23లో 64, 24లో 66 రూపాయలు, 25లో 72 రూపాయలుగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది.